ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ పరిచయను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మేము మానక మీకు కూడా దేవుని పేరట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నట్లుగానే మేమును మీకోసం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీ కుటుంబాలకి క్షేమము, కాపుదల, ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యొక్క మార్గాలలో మనం ఆయన ముఖం చూస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఆత్మచేత మనం బలపరచబడి నడిపించబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు దేవుని లేఖనాల్లో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. 68వ కీర్తన 21వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు చెతగొట్టును అని. God will surely crush the enemies of enemies, crush his enemies అని ఉంది. నేను అనుకుంటున్నాను, దేవునికి శత్రువులు ఎవరు ఉన్నారు? దేవునికి శత్రువులు ఎవరు లేరు కదా. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన ప్రజలైన మనకు ఉన్నటువంటి శత్రువులే ఆయన శత్రువులు. అందుకనే లేఖనాల్లో మనం చూస్తున్నాం, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపును ముట్టినట్లని ప్రభువే చెప్తున్నాడు. నిన్ను ఎవడైనా ముడితే నా కంటి పాపును ముట్టినట్లే. సో అంతగా మనల్ని గురించి ఆయన బాధ్యత, భారం తీసుకొని ఉన్నాడు కనుక మనకు ఉన్నటువంటి, మనకు వ్యతిరేకంగా ఉన్న, మనకు వ్యతిరేకంగా లేచినటువంటి శత్రువులను ఆయన, వారి తలను ఆయన చితకదొక్కుతాడు, చితగొడతాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శత్రువైన అపవాది వాడు నిరంతరం మనకు వ్యతిరేకంగా క్రియ చేస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద మనల్ని దైవ సంబంధమైన భక్తిలో నుండి దిగజార్చడానికి, ఉన్నతమైనటువంటి ఆ ఉపదేశం నుంచి దారి తప్పి లోకంలో ఇష్టానుసారమైన వాడి చూపించిన మార్గంలోకి మనల్ని తిప్పడానికి ఒకవైపున వాడు మన మీద అనేక విధాలైనటువంటి పోరాటాలు చేస్తూనే, మరోవైపున మన విషయమై దేవుని దగ్గర నిరంతరం దివారాత్రులు మన విషయమై దేవుని దగ్గర నేరమోపుతున్నాడని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. అంటే రెండు విషయాలు వాడే చేస్తున్నాడు. లోకంలో తిన్నని మార్గాల్ని విడిచిపెట్టి ఇటు అటు కొట్టుకుపోయేటట్లుగా, దురాశల చేత ఎడవబడేటట్లుగా, మరులు కొలిపేటట్లుగా చేస్తున్నాడు ఒకవైపున. మరోవైపున, ఇదిగో చూడయ్యా నీ భక్తుడు, ఇదిగో నీ భక్తురాలు, ఇదిగో మీ సేవకుడు, ఇదిగో మీ సేవకురాలు, మిమ్మల్ని ఆరాధిస్తున్న వాళ్ళు ఇంతకాలం భక్తులు, అంతకాలం భక్తులు, ఫలాని డినామినేషను, ఫలాని అభిషేకం కలిగిన సంఘం అంట. ఈ చెప్పుకోవటం వాళ్ళు ఏమిటి చెప్పుకుంటున్నారు, చూడండి వాళ్ళ జీవితం ఎట్లుంది, వీళ్ళ జీవితం ఎట్లుందని ఆడే మళ్ళా మన మీద దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తుంటాడు. సో దేవుని యొక్క లేఖనంలో ఈ కీర్తనకాడు అంటాడు, దేవుడు నిత్యముగా తన శత్రువుల తలలు చెతగొట్టును. ఆయన శత్రువులు ఎవరు లేరు, మన శత్రువులే ఆయన శత్రువులు. మనల్ని మనకు వ్యతిరేకంగా లేస్తున్నవారు, మనకు విరుద్ధంగా మాట్లాడుతున్నవారు, మనల్ని నిందిస్తూ అవమానపరుస్తున్నటువంటి వారు నిత్యముగా వారి తలలో ఆయన చెతగొడతాడు. దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం నేను మీకు చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. 2015లో ఈ మందిరం ఇక్కడ కట్టడం ప్రారంభించాం. 16లో మందిరం ఓపెనింగ్ అయింది. 16 మే నెల మందిరం ఓపెనింగ్ అయింది 2016. సో 2016లో మనం మందిరం ఓపెనింగ్కి ముందే ఇక్కడ మనం ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. ఎందుకంటే వేరే గత్యంతరం లేదు, వేరే స్థలం లేదు కాబట్టి ఇక్కడేమో మనం ప్రార్థన పెట్టుకుంటున్నాం. అప్పుడు ఈ ఏరియా చాలా చాలా అంటే చాలా వెనకబడిపోయింది. అంత భయంకరమైన పరిస్థితి. ఊరు బయట ఉండేది. మన చర్చికి, కర్మల్ రివైవల్ మినిస్ట్రీ చర్చికి వచ్చిన జనుల్లో, లోకంలో వచ్చిన పేరేంటంటే, అక్కడ ఊరు బయట పొలాల్లో విసిరివేయబడినట్లుగా, ఆ విసిరివేయబడినటువంటి చర్చి, పొలాల్లో ఉన్న చేలల్లో ఉన్న చర్చి అని ఒక పేరు వచ్చింది. అలాంటి పరిస్థితి ఉండేది ఆ దినాల్లో. ఆ సమయంలో ఊరు బయట ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మనం హార్న్స్, బాకలు పెట్టి పాటలు పెట్టేవాళ్ళు. 2 ఆదివారం, ఫస్ట్ ఆదివారం పెట్టాను, ఎవరూ లేదు మందిరాలకి. అప్పుడు తలుపులు గిలుపులు కూడా ఏం లేవు. ఊరికే చెక్కలు అడ్డం పెట్టేసేసి పాటలు పెట్టేసి ఇంటికి వెళ్ళాను. నేను స్నానం చేసి ఇంటికి వచ్చి మందిరంకి వచ్చే లోపల నాకు ఫోన్ వచ్చింది. ఎవరు ఏంటి అని అంటే, నేను
పలాని వ్యక్తిని మీ చర్చి దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు ఇట్లా పెట్టారు, మాకు సౌండ్ ఎంత ఇట్లా పెట్టారు అట్టు పెట్టారు అని చెప్పి ఫుల్గా గొడవ పెట్టాడు ఫోన్లోనే. సరే సార్ నేను లేనండి, స్నానానికి వచ్చాను, వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తున్నాను. సరే అయిపోయింది, ప్రార్థన జరిగిపోయింది, వారం అయిపోయింది. రెండో వారం కూడా అలాగే జరిగింది. నేను ఇంటికి వెళ్ళాను, ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు. మళ్ళీ పోయిన వారం చెప్పాను కదా, మళ్ళీ పెట్టేవేంటి, వారం చెప్పాలా, నీ మందిరం దగ్గరికి తీసుకొచ్చి నేను రోజు ప్రతి ఆదివారం నుంచి ఇక మీదట నేను నీ మందిరం ముందే భజన చేస్తాను, భజన పెడతాను, నేను కూడా డీజేలు పెట్టి పిలిచి చప్పుడు చేస్తుంటాం అని నా మీద ఇష్టం వచ్చినట్లు లేచి. నేను ఎక్కడి నుంచో వచ్చిన పరదేశిని, వాళ్ళేమో స్థానికులు, వాళ్ళని ఎదిరించే శక్తి బలము అటువంటి అండ కానీ కండ కానీ ఏ బలము లేదు నా దగ్గర. ప్రభువుకు ప్రార్థన చేశాను, ప్రభువా మీ కృపనైనా ఈ ప్రాంతానికి నీ చిత్త ప్రకారంగా నేను వచ్చాను, నాకు తెలిసి నేను కోరుకొని వచ్చిన స్థలం కాదు ఇది, మీ చిత్తానికి నేను లోబడి వచ్చాను, సహాయం చేయండి అని. దేవుని మహోన్నతమైన కృప. ఆనాటిన వెళ్ళిపోయిన వ్యక్తి 10 సంవత్సరాలు అయిపోయింది, ఈనాటి వరకు మళ్ళా అతను నా కంటికి కనపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లిటరలీ దేవుడు వారి తలలు పగలగొట్టాలని కాదు, కానీ వారు మన మీదుగా రాకుండా దేవుడు వారిని అణిచివేశాడు. ఈ రోజుకి ఇలాగే ఇదే మందిరం జరుగుతుంది, ప్రార్థనలు జరుగుతున్నాయి. మనం కాకపోతే బాకాలు బయటికి పెట్టడం లేదు, కానీ మందిరంలో దేవుడిని కృపని బట్టి ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. దేవుని యొక్క మహోన్నతమైన కృప. మన మందిరం మందిరం చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతూనే ఉన్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బడాబాబులు అందరూ ఈ అపార్ట్మెంట్లలో నివసిస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేస్తున్నాను, మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కట్టబడుతున్న అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ కూడా రక్షణ పొందాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది నా విశ్వాసం. నేను ఆశతో దేవుని అడుగుతున్నాను. ప్రతి ఒక్కొక్కరు అపార్ట్మెంట్లో ఉన్న ప్రతి రూమ్లో ఉన్నవారు, ప్రతి కంపార్ట్మెంట్ ఆ హౌస్ ఉన్నటువంటి వారు అందరూ రక్షించబడాలని దేవుని దగ్గర మేము వేడుకుంటున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం ముందు మరొకసారి జ్ఞాపం చేసుకో. 68 కీర్తన 21 వచనం, దేవుడు తన శత్రువుల తలను చితకతో కొడతాడు. ఈరోజున నీకు వ్యతిరేకంగా ఎవరు లేస్తున్నా, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా వారందరి తలలో ఆయన చితకొడతాడు. దాని అర్థం శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా మన మీదకి ఎవడూ రాకుండా వారిని దేవుడు అణిచివేస్తాడు. ప్రభువాటి కృప నీకు తోడుగా ఉంచి నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించునుగాక. ధైర్యం తెచ్చుకో. నీకు వ్యతిరేకంగా ఎవరున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ సాతాను క్రియలైనా, ఏ వ్యక్తులైనా, ఏ సాతాను ప్రభావాలైనా నీకు వ్యతిరేకంగా ఉన్నదాన్ని దేన్ని కూడా దేవుడు అనుమతించుడు. ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు నాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ మీరు ధైర్యపరిచి బలపరిచారు. అందుకే స్తోత్రం. మా అందరితో మీరు మాట్లాడారయ్యా. మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, ధైర్యం తెచ్చుకుంటున్నాం. మీరు మాకు వ్యతిరేకంగా లేచిన శత్రువుల తలను చితకదొగ్గుతారని మీరు చెప్పారు. కనుక మీ మాటలు నమ్మిన మేము అయ్యా విశ్వాసంతో మనుషుల వైపు, మనుషులకు సహాయం వైపు కాకుండా మీకే అర్పణ చేసుకొని మీ చేతికే మమ్మల్ని అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. మరింతగా మీ యందు విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని ఈ ఎదురవుతున్న స్థితిగతుల్లో నింద, అవమానాలు, కన్నీళ్ళు, దుఃఖం, శాపం, దరిద్రత, సాతాను పోరాటాలు, శత్రువుల యొక్క ఆలోచనలు, వారి కేకలు, రంకెలు, వీటన్నిటినీ మానిపించే దేవుడు మీరు. కనుక విశ్వాసంతో నీ బిడ్డలందరి యొక్క జీవితాల్లో మీరు కార్యాలు చేసి మీ నామాన్ని కనపరచు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని దీవించి బలపరిచి నడిపిస్తాడు. ఆధారపడద్దు. నీకు వ్యతిరేకంగా ఎవరు లేస్తున్నా సరే వారిని దేవుడు అణిచివేస్తాడు. వారు మళ్ళా నీ ఎదుటికి వచ్చి నిలబడరు. దేవుని కాపుదల, సంరక్షణ విధంగా నీకు తోడుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాటలు అనేకులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు రాయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాల ద్వారా మనం బలపరచబడి ఎదుగుదాం. కృప మనల్ని తోడుగా ఉండి
బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.